లైఫ్ లో సాధించాలనే కోరిక ఒక్కటే ఉంటే సరిపోదు, దానికి తగ్గ సామర్థ్యం కూడా మనలో ఉండాలి. అయన్నొద్దు, పాయింట్కి రా. రకరకాల క్యారెక్టర్స్ ని చూసాం నిన్న. మామూలు కాదు, రాత్రంతా కలలో వాళ్ళే వచ్చారు. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? You respect and take respect. And make sure you respect. హాయ్ గైస్, నైస్ టు సీ యు ఆల్. నైస్, క్యూట్ ఉన్నావు. ఇలాంటి మాటలు విని అందరు షెడ్కి వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళిపోదలుచుకోలేదు. టిమోన్ పవన్. ఏంటది? టిమోన్? యా, టిమోన్ పవన్. ఇమోన్ అంటే Hey, I've seen this one. This is a classic. కామిక్ నోవెల్స్ అవి. సో డెమోనిక్ ఎంపరర్ అనే ఒక నోవెల్ లో వీక్ నుంచి స్ట్రాంగ్ అవుతాడు. సో ఆ థాట్ తో నేను కూడా పెట్టుకుని సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? షో మై స్కిల్స్. యా ప్లీజ్. ఈ జిమ్నాస్టిక్స్ ఇవన్నీ కూడా నేను ఇండివిజువల్ గా యానిమే చూస్తూ, గోకు అని ఉంటాడు. ఒక్కసారి లెవెల్ 2 సూపర్ సైన్ అవ్వగలుగుతావా మా కోసం? ఓకే, సైన్ 2. సౌండ్ కే ఇంత భయపడిపోతున్నాడంటే చూసాడంటే ఉచ్చబోసుకుంటాడు. 15 చెయ్. ఓకే, 24, 25. ఎలా? దిస్ ఇస్ నథింగ్ యార్. వన్స్ అపాన్ ఎ టైం టన్నులు కొద్ది ఎత్తేవాడిని. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పిలిచారు. సో అక్కడ వాళ్ళ ఫ్రెండ్ షీ ట్రైడ్ సో మెనీ థింగ్స్ ఆన్ మీ. Second stage of hallucination. మీ ఆర్ లైక్ ఎంజాయ్ చేసావా? అమ్మోయ్, అయ్య బాబోయ్, ఆపే బాబోయ్. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. జస్ట్ కిడింగ్ గైస్, అందరి టెన్షన్ ఉంది కదా ఇప్పుడు నా మీద. మైక్ టెస్టింగ్. సభకు నమస్కారం. అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. అయ్య బాబా, అలా కొడిసారేంటండి? అసలు ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? ఐఎమ్ శ్రీజ. దమ్ము చూపిస్తా. ఇదేవతిరా ఏమన్నా స్ట్రాటజీస్. మీరు ఏంటంటే స్మార్ట్ గేమ్ ఆడేవారు, ఎక్కువ ఫిజికల్ కాకుండా. బట్ నేను ఫిజికల్ గా ఆడగలను, స్మార్ట్ గా కూడా ఆడగలను. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. ఆడపులి గారు అంటే బీబీ ఓటీటీలో మీరు విన్నర్ అయ్యారు. బీబీ ఈ సీజన్స్ లో అయితే పక్కా నేను విన్నర్ అయిపోతా. మీకు టీఆర్పీ కావాలి, మీకు కంటెంట్ కావాలి, మంచిగా కావాలి షో నడడానికి. నాలుగు ఉండాలి. ఎందుకు అడుగుతుంటానికా? అనుకుంటే ఏ మారుస్తుంది పిల్లని టీవీ బంద్ చేస్తా అనుకుంటే సీజన్ 2 ఆ 3 అక్క నువ్వు అప్పుడే బంద్ చేసేవారు కదా. పెద్ద గయ్యాలి గంఫనే ఉన్నట్టున్నది కదా. ఎట్లయితే వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ గైస్, బై బై. బాయ్. చిన్నత్త, నీ బొంగురు గొంతుతో వరుస కలుపుతూ ఎవరేలంతా కూర్చోవచ్చా? ఓకే. శ్రేయా, నీ ఏజ్ ఏంటి? 19. నేనమ్మా నీ స్కూల్ బంద్ చేసినామేమో వచ్చి కూర్చున్నావు. బాస్ కి వెళ్తే అది ఒక పెద్ద టీవీ మీద నేను రావచ్చు అని. ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నా. శ్రీముఖి గారు ఏంటి మమ్మీ ఎవడీడు? ఏంట్రా ఇది? గేమ్ బాగుందా? కోసం ఆడవాళ్ళు గొప్ప. నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు నువ్వు ఆడవాళ్ళు గొప్ప అని చెప్పలేకపోతే? నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం. ఇట్స్ అ గ్రీన్ ఫర్ మీ. డిఫరెంట్ గా గేమ్ ఏదైనా టర్న్ చేస్తావేమో, ఇంట్రెస్టింగ్ గా గేమ్ టర్న్ అవ్వచ్చు. సో అది చూడాలనుకుంటున్నా. తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఫిజికల్ టాస్క్ లో ఆడగలుగుతావా? యా. బలం ఉందా నీకు? ఎందుకు ప్లీజ్ ఆర్మ్ రెజ్లింగ్ చేద్దాం. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? నాకు నిన్ను నెక్స్ట్ రౌండ్ లో చూడాలని ఉంది, కానీ డైరెక్ట్ గా టాప్ 15 ఇవ్వదలుచుకోలేదు. మండుతున్నట్టుంది. నేను నెక్స్ట్ లెవెల్ కి పోయినా అని గట్టిగా డాడీ బిగ్ బాస్ హౌస్ లోనే చూస్తాం.